Daily. Taste the Daily. ఇమ్మిడి రవి అరెస్టు విషయంపై సినీ ప్రముఖులతో హైదరాబాద్ సిపి భేటీ అయ్యారు. భేటీలో పాల్గొన్న రాజమౌళి, నాగార్జున, చిరంజీవి, దిల్ రాజు పాల్గొన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. దేశ ఆర్థిక కేవలం టాలీవుడ్కే చెందినటువంటి సినిమాలే కాదు, ఇతర లాంగ్వేజెస్కి చెందినటువంటి సినిమాలను సైతం పైరసీ చేసి అది ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఒకటి, బప్పం టీవీ వెబ్సైట్ ద్వారా ఒకటి, అది బ్లాక్ చేసినప్పుడు దీని ద్వారా, ఇది బ్లాక్ చేసినప్పుడు దాని ద్వారా ఈ రెండు వెబ్సైట్లలో సినిమా రిలీజ్ అయినటువంటి 24 గంటల్లోనే ఆ ప్రింట్ ఒరిజినల్ది తను వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉన్నాడనే దానిపై కూడా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి 2 రోజుల క్రితం తన భార్య ఇచ్చినటువంటి సమాచారంతో ఇమ్మిడి రవి కుకట్పల్లికి చేరుకున్నటువంటి వెంటనే అతను అదుపులోకి తీసుకొని నేను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు ఇమ్మిడి రవి. ఇమీడియట్ గా హైదరాబాద్ పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. 7 రోజుల పాటు ఇమ్మిడి రవి తమ కస్టడీలోకి కావాలి. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసినటువంటి రవి ఈ పైరసీ ముఠాల ఎందుకు మారాలనుకున్నాడు, దాని వెనుక ఉన్నటువంటి లాభం ఏంటి, లబ్ధి ఏంటి, ఎవరెవరితో చేతులు కలిపాడు, ఇన్ని రోజుల పాటు ఈ ఒరిజినల్ ప్రింట్ బయటికి రావడానికి గల కారణాలు ఏంటి, టాలీవుడ్నే టార్గెట్గా చేసి కోట్లాది రూపాయలుగా నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ పైరసీని అరికట్టాలంటూ కూడా ముందు నుంచి సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో దీనిపైన ప్రచారం జరుపుతా ఉన్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయలుగా పెట్టుబడులు పెట్టి ఆ సినిమా నిర్మాణం చేసి ఆ సినిమా రేపు ఎల్లుండి రిలీజ్ కాబోతున్న 24 గంటల్లోనే ఆ ఒరిజినల్ ప్రింట్ కాస్త ఈ ఐబొమ్మ బప్పం టీవీ.com లో ఆ 3.5 గంటల వీడియోస్ మొత్తం దాంట్లో ప్రసారం అవుతా ఉన్నాయి. ఇంతకుముందే సినీ ప్రముఖులందరూ, సినీ నటుడు నాగార్జున, డైరెక్టర్ రాజమౌళి, సినీ నటుడు చిరంజీవి, ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఈ 4 ప్రముఖులతో హైదరాబాద్ సిపి సజ్జనార్ భేటీ అయ్యి ఈ పైరసీ పైన ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఎలా గుర్తించాలి, ఈ వెబ్సైట్ల విషయంలో ఎలా వ్యవహరించాలి అంటూ కూడా వాళ్ళందరి నుంచి కూడా సజెషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో హైదరాబాద్ పోలీసులు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సిపి నేతృత్వంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే ICCC భవనంలో ప్రస్తుతం సినీ ప్రముఖుల యొక్క భేటీ కొనసాగుతా ఉంది. ఇది సైబర్ రిలేటెడ్ కేసు కాబట్టి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు డీల్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఐబొమ్మ రవి ఎన్ని సినిమాలను తన వెబ్సైట్స్ ద్వారా, సర్వర్ల ద్వారా ఈ పైరసీ చేసి ఆ సినిమాలను ఐబొమ్మ ద్వారా ఈ అప్లోడ్ చేయడం జరిగింది. వాటన్నిటిపైన పోలీసులు ఇప్పటికే ఆ వివరాలను కూడా సేకరించి తనను విచారణలో భాగంగా పోలీసులే స్వయంగా ఆ సర్వర్లను ఓపెన్ చేసి ఈ ఐబొమ్మ బప్పం టీవీ.com ఈ రెండింటిని కూడా మూసివేయించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తం 100లకు పైగా తెలుగు సినిమాలను టార్గెట్గా చేసి ఆ సినిమా రిలీజ్ అయినటువంటి వెంటనే 24 గంటల్లో ఈ ఇమ్మిడి రవి అది ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. కోట్లాది రూపాయలుగా ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ వస్తూ ఉన్నారు. మనకు వీడియో ద్వారా కనబడతా ఉంది. భేటీ ముగిసిన తర్వాత సినీ ప్రముఖులంతా కూడా ICCC బిల్డింగ్ నుంచి హైదరాబాద్ సిపితో కలిసి సినీ ప్రముఖులు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కి హాజరు కాబోతా ఉన్నారు. సినీ ప్రముఖులు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. హైదరాబాద్ CCS DCP, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో కలిసి నాగార్జున, దిల్ రాజు, చిరంజీవి వారు వస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాము. సినీ ప్రముఖులు పైరసీకి సంబంధించినటువంటి అంశం పైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ని కలిసి ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. హీరో చిరంజీవి, దిల్ రాజు, ప్రస్తుతం రాజమౌళి అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం క్యాంపస్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పైరసీకి సంబంధించి మరి కాసేపట్లో ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసులు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రొడ్యూసర్ దిల్ రాజుతో పాటు హీరోలందరూ కూడా ప్రస్తుతం చేరుకున్నారు. కాబట్టి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మరి కాసేపట్లో పోలీసుల యొక్క భేటీ ప్రారంభం కాబోతా ఉంది. ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ తర్వాత పోలీసులు ఈరోజు ఒక కీలక నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉన్నారు. సినీ ప్రముఖులంతా కూడా ప్రస్తుతం నాగార్జున సినీ హీరో ఆడిటోరియం హాల్లోకి ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తా ఉన్నారు. మరి కాసేపట్లో ప్రముఖులంతా కూడా అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే వీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని బట్టి హైదరాబాద్ పోలీసులు ఈ పైరసీని పూర్తిగా అరికట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దానిపైన కీలకమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఇప్పటికే టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలు, సినిమా హీరోలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. మనం ప్రత్యక్షంగా స్క్రీన్ పైన చూసాము. హీరో నాగార్జున, రాజమౌళి, చిరంజీవి, దిల్ రాజు 4 సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలందరూ ఇక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ కాన్ఫరెన్స్లోకి వెళ్ళారు. మరి కాసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభం కాబోతా ఉంది. సినీ
పైరసీకి సంబంధించినటువంటి వాటిపైన పోలీసులు మరి కాసేపట్లో క్లియర్గా ఈ విషయాన్ని తెలియబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఇమ్మిడి రవి అరెస్టు విషయంపై సినీ ప్రముఖులతో హైదరాబాద్ సిపి భేటీ అయ్యారు. భేటీలో పాల్గొన్న రాజమౌళి, నాగార్జున, చిరంజీవి, దిల్ రాజు పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం భేటీ అయితే కొనసాగుతోంది.